ప్రస్తుతం మనం ఎల్లమ్మగూడలో ఉన్నాం, తిప్పర్తి మండలం సంబంధించి. సో మరి 2 రోజుల క్రితం జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. సర్పంచ్ గా పోటీ చేస్తా అని పోతే కిడ్నాప్ చేసి మద్యంలో మూత్రం కలుపుకొని తాపించిందట. ఎంత వింటా ఉంటే ఎంత తరుక్కుపోతా ఉంది, ఎంత కోపం వస్తా ఉంది. సో మరి ఒక బీసీ బిడ్డ ఇక్కడ పోటీ చేస్తే ఆపోజిట్ ఉన్న రెడ్డి అభ్యర్థి, ఎవరైతే రెడ్డి బిడ్డ అభ్యర్థిగా వాళ్ళ భార్యను పోటీ చేస్తూ ఎవరైతే ఈ నాగలక్ష్మి గారు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆయనని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిల్లట. సో దానికి సంబంధించి పెద్ద ఇష్యూ అయితే ఇక్కడ జరుగుతుంది. సో మరి మీడియా వాళ్ళందరూ సాక్షిగా ఇక్కడికి రావడం జరిగింది. సో మరి వాళ్ళకి సపోర్ట్ గా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, గ్రామస్తులు కూడా ఎవరు మాట్లాడడానికి బయట రావడానికి భయపడతా ఉన్నారు. సో మరి దీని గురించి మాట్లాడడం ఇంత పాటు పృథ్వీ అన్నారు. అన్న నమస్తే, జై తెలంగాణ. సో మరి చూస్తా ఉన్నారు సీన్ అంతా. సో గ్రామస్తులు బయటకు మాట్లాడడానికి రావడానికి భయపడతా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు అంటే ఒక బీసీ బిడ్డని ఇంత చిత్రహింసలు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అంటా ఉంది ప్రభుత్వం, స్థానిక 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ, ఇప్పటివరకు ఎవరు స్పందిస్తున్నారు, ఏం చెప్తారు? సో ఇక్కడ ఒక బీసీ అనే కాకుండా ఒక గుండా, అతను గుండా కోమటిరెడ్డి మనిషి, వెంకటరెడ్డి మనిషి, ఆయన గతంలో కూడా ఈయన రెడ్డి, ఈయన వాళ్ళ సామాజిక వర్గం సంబంధించినటువంటి విజయరెడ్డి అంటే హత్య చేసిండు. సో ఇక్కడ ఆధిపత్యంకు సంబంధించినటువంటి అంశం వస్తున్నది. ఆయనే ఎలక్షన్లలో డైరెక్ట్ పోతే గెలవడు అనే దాంతో ఎవరిని నామినేషన్ ఏనియకుండా సంపిపించి బెదిరించి నామినేషన్ లేకుండానే యునానిమస్ గా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిండు. దాంట్లో ఒక చదువుకొని ఒక బిఎడ్ చదివినటువంటి పీజీ చదివినటువంటి ఒక మహిళ నాగలక్ష్మి వచ్చి ధైర్యంగా ఏదో నామినేషన్ వేద్దామని అనుకుంటే తన భర్తను కిడ్నాప్ చేసుకొని పోయి భర్తతో భార్యకు చెప్పించి, జనరల్ మహిళ అయింది, భార్యకు చెప్పించేసి భార్యతోటి విడ్రా చేపియాలని చెప్పని భర్తను తీసుకొని పోయి కత్తులు పెట్టి అటుపక్కకి కత్తులు పెట్టి పొడిస్తామని చెప్పని పెట్టి బెదిరించి మూత్రం తాగిపించి 6-7 పర్యాయాలు బీర్లు వాళ్ళు తాగుకుంటా వాళ్ళు ఉచ్చ గ్లాసులో పెట్టి బీర్లు తాగిపించి బెదిరించి చేస్తే ఇదే ఊర్లో ఇంకొకరు కూడా అచ్చను వారిని తీసుకపోయినా ఇంకో మాదిగ బిడ్డ ఇంకొక మాదిగ మహిళతోటి ఇక్కడ నామినేషన్ వేయించే వరకు అచ్చా ఈయన చంపినా గానీ మళ్ళీ ఎట్లా ఎలక్షన్ జరుగుతాయని లాస్ట్ కేసులు గీసినది ఎందుకని చెప్పేసి ఆపేసారు. సో ఆపి ఓయిలు లేకపోతే చంపేస్తుండే 100% చంపుతుండే. సో ఇక్కడ ఇది ఒక్క అంశమే కాదు, ఈ గుండా రౌడీజానికి వ్యతిరేకంగా ఈ పల్లెలు నిలబడాలి, యావత్ తెలంగాణ సమాజం కూడా ఉండాలి. 3 రోజులైంది ఎస్పీ కంప్లైంట్ చేసి, కానీ ఇప్పటి వరకు దాకా దాని మీద యాక్షన్ తీసుకోలేదు. రేవంత్ రెడ్డి వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలి, బుక్కల పడేసాలి. దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బుక్కల పడేసాలి. ఆ పిటిషన్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్ అంశంలో గతంలో ఇంకొన్ని రోజుల్లో అయిపోయింది 42% రిజర్వేషన్ అనుకునేటప్పుడు అప్పుడు ఒక మాధవరెడ్డి అనే వ్యక్తి కేసు పెట్టడం జరిగింది. సో ఇక్కడ బీసీ బిడ్డ పోటీ చేస్తా అంటే ఇక్కడ మళ్ళీ రెడ్డి వచ్చి భయపెడతా ఉన్నారు. సో మరి బీసీ నాయకులందరూ ఏం చేస్తా ఉన్నారు? ఇంత జరుగుతా ఉంటే మరి ప్రభుత్వాలు కావచ్చు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఆ 42 సంబంధించిన మాధవరెడ్డికి హక్కున్నది అబ్బా పిటిషన్ వేసుకుంటాను. నువ్వు కోర్టులో వేసినా గానీ వీగిపోకుండా ఉండేటువంటి చట్టాలు తీసుకురావాలి కదా. సో ఎవరితో కోర్టుకు పోదంటే ఎట్లా? నువ్వు కానూనుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలు, కోర్టులో నిలువనటువంటి చట్టాలను తీసుకొచ్చి జీవోలు తీసుకొస్తే కోర్టుకు ఎవరైనా పోతారు. సో నువ్వు చేయాల్సింది పార్లమెంట్ లో 9 షెడ్యూల్లో పెట్టిపోయాలి. దాని గురించి ఉద్యమం చేయాలి. రాహుల్ గాంధీ, తర్వాత రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరు కలిసి పార్లమెంట్ కాడికి పోవాలి, మోడీ దగ్గర పోవాలి. అవసరమైతే ఎంపీలు మొత్తం ధర్నా చేయాలి. పార్లమెంట్ జరగబోతా ఉన్నది. అది 9 షెడ్యూల్లో పెట్టిపిస్తట్టయితే వాళ్ళ హక్కులు కాపాడిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇక్కడ జరిగే అంశము ఇది ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేటువంటి విధంగా ఇక్కడ జరుగుతుంది. ఎట్లా గ్రామస్తులు కూడా ఎవరైనా మాట్లాడడానికి వస్తే కూడా ఇందాక గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎవరో వచ్చి భయపెడతా ఉన్నారు కాంగ్రెస్ సంబంధించి. సో మరి ఎట్లా చూడొచ్చు ఇట్లా జరుగుతాం. అందుకే మనం వీడికి వచ్చినాం. ఈ గుండాయిజం రౌడీజం ఇక్కడ ఉన్నది కనుకనే సమాజానికి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఎట్లా ఉన్నది, రేవంత్ రెడ్డి ఒక పిశాచ పాలననా ప్రజాపాలననా అనేది జనానికి, సమాజానికి, తెలంగాణ సమాజానికి తెలియపడానికి వచ్చినాం. మన ముంగటే మాట్లాడుతున్నారు వాళ్ళు ఇక్కడ. అంటే ఈ పోలీసు వ్యవస్థ, పోలీసు కావచ్చు, వీళ్ళందరూ ఎంత అరాచక శక్తులుగా ఇక్కడ తయారైంది అనేది తెలంగాణ సమాజం చూడాలి. ఇక్కడనే తిరుగుబాటు ఇట్లనే స్టార్ట్ అవుతుంది. సో రేవంత్ రెడ్డి నువ్వు సోయికిరా, లేకపోతే నీ పతనం ప్రారంభమవుతుంది. చూసుకున్నారు కదా, ఇందాకనే చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఇష్యూ అవుతా ఉంది. మరి ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తా ఉంటే ఇంత ఇష్యూ చేస్తా ఉన్నారు. సో మరి బీసీ సంఘ నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ ఇంత ఇష్యూ జరుగుతా ఉంది, డైరెక్ట్ గానే భయపెడతా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు, కిడ్నాపులు చేస్తా ఉన్నారు. ఆ వ్యక్తిని చూస్తే పెద్ద గాయాలు, ఆయన కాళ్ళపైన కావచ్చు, చేతులపైన గాయాలు. సో మరి ఏం జరుగుతుంది? ఎవరైతే ఈ సందీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన గతంలో కూడా ఒక వ్యక్తిని హత్య చేయడం జరిగింది. గతంలో పోటీ చేసిన ఎవరైతే విజయారెడ్డి అనే వ్యక్తిని హత్య కూడా చేయడం జరిగింది.
ప్రజాపాలన అంటా ఉన్నారు. సో మొన్న రీసెంట్ గానే సజ్జనార్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎవరో ఐబొమ్మ రవి అనే వ్యక్తిని ఎక్కడ మూలలో దాక్కున్నా పట్టి శిక్షిస్తుంది ప్రభుత్వం అని చెప్పి చెప్తాను. సో మరి ఇక్కడ ఇంత డైరెక్ట్ గా కిడ్నాపులు చేస్తా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు, మర్డర్ చేస్తా అని పెడతా ఉన్నారు, కత్తులు పెట్టి బెదిరిస్తా ఉన్నారట. సో మరి ఇక్కడ ఇంత లీగల్ గా జరుగుతా అంటే ఇంత డైరెక్ట్ గా జరుగుతా ఉంటే ఏం చేస్తా ఉంది పోలీస్ యంత్రాంగం కావచ్చు. ప్రజాపాలన అంటా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం విషయానికి వస్తే ప్రజాపాలన అంటా ఉంది. బీసీలకు పెద్దపీట వేస్తా ఉన్నాం, కామారెడ్డి డిక్లరేషన్ వేసి 42% రిజర్వేషన్ వేస్తామంటా ఉన్నారు. సో మరి ఇంత చేస్తా ఉన్న ప్రభుత్వాలు మరి ఇక్కడ స్థానిక మంత్రులు కావచ్చు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పటిదాకా దీనిపై ఒక్కరు కూడా మాట్లాడని పరిస్థితి. బీసీ సంఘ నాయకులు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు బీసీ సంఘ నాయకులు. సో మరి ఎటుపోయారు మీరంతా? ఇక్కడ ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తే కిడ్నాప్ చేసి చంపేస్తామని దాదాపుగా ఆల్మోస్ట్ చంపే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తా ఉంటే మరి ఎటుపోతా ఉన్నారు? ప్రజాస్వామ్యం ఏమైతా ఉంది? సో మరి రెడ్డి అభ్యర్థి ఉండి ఇక్కడ అడ్డుపడతా ఉన్నారు, చంపేయడానికి డైరెక్ట్ గా ఇంత జరుగుతా ఉంటే మరి ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడికి రాండి, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కోసం కొట్లాడడం కాదు, 42% రిజర్వేషన్ పక్కన పెట్టి బీసీ అభ్యర్థులు పోటీ చేసే వాళ్ళని గెలిపించుకోండి ఫస్ట్. సో అది నేను అడుగుతా ఉన్నా. సో మరి ఇక్కడ ఇంత అరాచకాలు జరుగుతా ఉంటే ఎటుపోతా ఉంది? మరి ఇక్కడ స్థానికంగా మంత్రులు ఉన్నారు, మరి మంత్రుల దృష్టికి పోతాందా? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలిసి జరుగుతాందా, తెలియకుండా జరుగుతాందా? ఏ ధైర్యంతో చేస్తా ఉన్నారు? ఒక వ్యక్తిని సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తిని ఇంత డైరెక్ట్ గా కిడ్నాప్ చేసి తీసుకుపోతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? మరి ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందా, మంత్రులకు తెలిసి జరుగుతా ఉందా, ఏం జరుగుతా ఉంది అసలు ఇక్కడ గ్రామంలో?